కొంతమంది మహర్షులు కానీ పుణ్యపురుషులు కానీ ఎవరు కూడా జీవితాన్ని పూర్తిగా త్యజించలేదు ఎక్కడ లేదు. ఇవాళ పిల్లలు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి అసలు అన్ని వదిలేసి మీరన్నట్టు బాధ్యతలు తప్పించుకునే విధంగా ఎస్కేప్ అయ్యే విధంగానే ఉన్నారు. అంటే ఒకళ్ళిద్దరు మాటలు వాళ్ళని మోటివేట్ చేసి ఆ విధంగా వెళ్ళేటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్తున్నారు. అంటే దీనికి ఒక కారణం ఉంది. అసలు పిల్లాడు గ్రాడ్యుయేషన్ ఆ స్థాయి వచ్చేంత వరకు ఫ్యామిలీ సిస్టంలో అసలు చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మికత సరైన విధానంలో నింపకపోవడం కూడా తప్పు. కరెక్టే. సో అప్పుడు ఏమవుతుందంటే నీకు కొంచెంగా ఒక క్యాప్స్యూల్ లాగా కొంత జ్ఞానం అందినప్పుడు నీకంటూ కొన్ని ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంది. నువ్వు అసలు చిన్నప్పటి నుంచి ఏమీ వినలేదు. నీకు అసలు యోగా అంటే ఏంటో తెలీదు, మెటీరియలిజం అంటే ఏంటో తెలీదు, ఇమ్మెటీరియలిజం అంటే ఏంటో. సడన్ గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి వీళ్ళందరూ బతికేది ఫాల్స్ లైఫ్, దిస్ ఈస్ ద ట్రూత్ పాత్ అని ఎవరైనా చెప్పారనుకోండి, సో సడన్గా మీరు అన్నట్టు ఒక షిఫ్ట్ అవ్వచ్చు, అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి అన్నీ తెలిసి ఇది తెలుసు అది తెలుసు అనుకోండి, ఒక నిర్ణయం చేసుకోవడానికి రెండిటి మధ్య ఒక బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక సరైన ఎక్స్పోజర్లో వాళ్ళు ఆలోచించగలరు. ఇలా లేకుండా మీరు అన్నట్టు కంప్లీట్లీ అదేమి సంబంధం లేకుండా ఉంచి, అట్లాగే ఇప్పుడు మనం అన్నట్టుగా ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా దెర్ ఇస్ నో భావదారిద్ర్యం లేకుండా ఉండడం చూసుకోవాలి. మంచి భావాలు, మంచి ఆలోచనలు, మంచి విషయాల గురించి చర్చ ఎక్కడైతే జరుగుతుందో, మానసిక వికాసం ఎక్కడైతే ఉంటుందో, వ్యక్తిత్వ వికాసం ఎక్కడైతే ఉంటుందో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కడైతే ఉంటుందో, వాళ్ళ ఆలోచనలు మనం కూడా చూడగలుగుతాం, మనం కూడా వినగలుగుతాం, వాళ్ళని సపోర్ట్ చేయగలుగుతాం. అప్పుడు వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలుస్తుంది. మనం మార్నింగ్ వెళ్ళిపోయే స్కూలు, ఈవినింగ్ వచ్చే స్కూలు, వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ లేదనుకోండి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? సడన్లీ ఓ మై గాడ్ వీళ్ళతో ఉంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్, వీళ్ళ నుంచి తప్పించుకొని ఆశ్రమంలో ఉంటే ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు. బికాస్ ఎక్సెసివ్ రెస్పాన్సిబిలిటీ అట్ అన్ ఎర్లీ ఏజ్.